ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 ఏషియా కప్ యూత్ గేమ్స్లో ఫైనల్లో ఇండియా అండ్ పాకిస్తాన్ తలపడ్డాయి బ్రో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 347 రన్స్ స్కోర్ చేసింది. వాళ్ళ ఓపెనర్ అయినటువంటి సమీర్ 71 బాల్స్లో సెంచరీ చేశాడు. మొత్తం ఇన్నింగ్స్లో 175 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. సో దాని ద్వారా వాళ్ళు 347 రన్స్ స్కోర్ చేశారు. చేజింగ్కు దిగిన ఇండియా మాత్రం ఎక్కడ చేజ్ చేస్తున్నట్టు కనబడలేదు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ సూపర్ స్టార్స్ అయినటువంటి వైభవ్ సూర్యవంశీ అండ్ ఆయుష్ మాత్రే, ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నటువంటి జార్జ్, వీళ్ళందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. జస్ట్ 156 రన్స్కే టీమిండియా ఆల్అౌట్ అయింది. 191 రన్స్ తేడాతో వాళ్ళు గెలిచి ఈ టోర్నమెంట్ ఛాంపియన్స్గా అయితే ఎదిగారు. సో ఈ టోర్నమెంట్లో మేజర్ సెట్ బ్యాక్ ఏంటిదంటే ఆయుష్ మాత్రే ఏ మ్యాచ్లోనూ అంతగా పర్ఫామ్ చేయలేదు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అండ్ ఇండియాని ఫైనల్స్లో ఓడించిన ఒకే ఒక కెప్టెన్ ఎవరంటే ఇంతకుముందు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో సర్ఫరాజ్ అహ్మద్. అలాగే ఇప్పుడు వాళ్లకు అండర్-19 వాళ్ళకు కోచ్గా ఉన్న అతను మళ్ళీ ఇప్పుడు టీమిండియాను ఓడించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.